మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. 51 డివిజన్ 2వ వార్డుగా మరియు 28వ వార్డుగా ఉన్న సందర్భంలో మరి 10 సంవత్సరాలు మాకు ఓటేసి మమ్మల్ని ఆస్వాదించి కౌన్సిలర్గా గెలిపించిన ప్రజలకు ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న సమస్యలు మనం లక్ష్మీనగర్, వికాస్ నగర్, మారుతి నగర్, వడ్ర కాలనీ, మనం కొత్తగా లక్ష్మీనగర్, వికాస్ నగర్ మరియు మారుతి నగర్ కూడా ఒక 50% కొత్తగా నిర్మాణం జరిగిన సందర్భంలో గతంలో ఈ వార్డు ఎస్సీ అయిన సందర్భంలో ప్రజలందరికీ విన్నపించి మరి ఆ అభ్యర్థిని కూడా మనం ఆ రోజుల్లో నేను అప్పుడు టీడీపీ ఉండి అందరి దగ్గరికి పోయి ఓటు అడిగి టీడీపీని గెలిపించడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వారు మన ప్రాంతానికి ఎలాంటి నిధులు కేటాయించి పెట్టలేక మరి ఇబ్బంది పడ్డ సందర్భం. దాంట్లో భాగంగానే 2014లో 2019లో మీ అందరి ఆశీర్వాదంతో నేను మరి మా ఫ్యామిలీ మెంబర్స్ని కౌన్సిలర్గా నిలబెట్టడం, మీరు అందరు దీవించడం, మరి ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, మరి మనం మీ అందరి సహకారంతో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది ఉంది. మరి ఇప్పుడు మనం డివిజన్ అభ్యర్థిగా నీలి స్వప్న శ్రీనివాస్ ఇవ్వగానే, టికెట్ ఇవ్వగానే నేను కూడా తొందరపడకుండా మన ప్రాంత ప్రజలు మనకు 2 సార్లు దీవించారు. నేను చెప్తే ఇంకోసారి కూడా 3 సార్లు కూడా 3 పర్యాయాలు ప్రజలందరూ మన ఎమ్మటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏదైతే కావాలో అది అందియాలనే నేను ప్రలోభాలకు గురి కాకుండా సీనన్నకు పూర్తిగా నా మద్దతు కేటాయించి మరి మీ అందరినీ కూడా కోరుకోవడం జరిగింది భారీ మెజార్టీతో గెలిపించాలని. మీరు అదే విధంగా ఇవాళ మంచి మెజార్టీ నాకు కూడా రాలేదు. నాకు కూడా లాస్ట్ టైం 186 ఓట్లే వచ్చినాయి. కానీ 300 పైచిలుకుతోటి గెలిపించినందుకు మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. గతంలో 2014 కంటే ముందు వడ్ర కాలనీ ఎలా ఉండేదంటే చాలా తుమ్మ చెట్లు, పాములు, తేళ్ళు ఆ ప్రాంతం ఉండేది. ఇప్పుడు ఆ పెద్ద మనుషులందరూ చనిపోయారు, అంత పిల్లలు ఉన్నారు. ఆ రోజులలో నేను ఆ ప్రాంతాన్ని చూసి చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ రోజుల్లో వీళ్ళు ఓటు ఎటేస్తారో అని చెప్పి ఓటర్ లిస్టు కూడా కాలబెట్టిన రోజుల సందర్భం. దొరకకపోతే మళ్ళా నేను విద్యార్థి దశ నుంచే వాళ్ళందరికీ ఓటు రాపిచ్చి మరి ఆ ప్రాంతాన్ని ఎట్లయినా కొంచెం డెవలప్ చేయాలనే ఓ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్వై నుంచి 8th క్లాస్ నుంచే నేను ఎన్ఎస్వైలో బాగా పనిచేసి జిల్లా సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ దాకా పనిచేసిన సందర్భం నాది. అలాంటప్పుడు హనుమంతరావు సాగర్ ఒక మాట, మీరు ఇట్లా మాకు సపోర్ట్ చేస్తే ఎంపీ ఎలక్షన్ల సుగుణ కుమారి ఎంపీ ఎలక్షన్ల వారు మీకు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పడం వలన నేను కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీకి వచ్చి ఆ పట్టాలు సాధించే విషయం లోపల కొద్దిగా హనుమంతరావు గారి సూచన మేరకు గౌరవ చంద్రబాబు సీఎంని మా కాలనీ ముందు ఆపి మా గోడు అప్పుడు చాలా పెద్ద మనుషులు ఉండేది, ఇప్పుడు అంతా పిల్లలు, వాళ్ళందరినీ పట్టుకొని మరి ఆ రోజు నిలదీస్తే చంద్రబాబు నాయుడు అప్పటిదప్పుడే మాట ఇచ్చి కలెక్టర్ని పిలిచి ఇవన్నీ పట్టాలు నాకు ఇమీడియట్లీ పంపంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ది కూడా కాదు, ఐటీ ల్యాండ్ కాబట్టి మనం క్యాబినెట్ తీర్మానం చేసిన అవుతుంది అంటే ఆ రోజుల్లో 99 2000 సంవత్సరంలో క్యాబినెట్ తీర్మానం చేసి 147 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇళ్ల నిర్మాణంకు ఎలాంటి లోన్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆ రోజు వాళ్ళందరూ ఆ ప్లాట్లు ఆపుకున్నారే, చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారు. ఇక అప్పటి నుండి ఎవరు స్ట్రిక్ట్ చేసి ఆ ప్రాంతం ఖాళీ చేయకపోయేసరికి పిల్లలందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయినారు. 2020 అంటే ఇప్పుడు దాదాపు 26 సంవత్సరాలు, పిల్లలు పెద్ద అయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎలాంటి అభివృద్ధికి చెందలేదు. ఎందుకు అనంటే కష్టంతో పాటే వాళ్ళు ఈ రోజు వరకు కూడా కష్టపడే బతుకుతారు తప్ప వేరే లేదు. ఆ ఉన్న ఆర్ట్స్ ఏరియాలో కూడా ప్రభుత్వ అధికారులని
మెప్పించి మరి మా పిల్లలు అందరు కూడా మా కాలనీ వాసులు అందరూ కూడా మరి స్వచ్ఛ భారత్ లేదు, కరెంట్ మీటర్ లేదు అని అనేక సందర్భాలలో గుర్తు చేస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ వాడు చెయ్యరు, అది చేస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పినా కూడా వాళ్ళని బ్రతిలాడి రిక్వెస్ట్ చేసి ఆ ప్రాంతంలో కొన్ని నిధులు పెట్టి స్వచ్ఛ భారత్లు ఆడపిల్లలు బయటికి పోతా అంటే చూడలేక చాలామంది వికాస్ నగర్ వాళ్ళు బాగా ఇబ్బంది గురై నాకు ఏంది ఇదంతా మాది మేము ఇంత లక్షలు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నాం, ఇల్లులు కట్టుకున్నామని ఇట్లా చెప్పడము, మా ఆడపిల్లలందరూ బయట పోతారని ఇట్లా చెప్పడం వలన ఆ స్వచ్ఛ భారత్లు ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. 120 రూపాయలకే మీటరు, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా. గతంలో అంతకుముందు పైసలు గీసలు అవి ఇవి తీసుకొని కొద్దిగా కింద మీద చేసేవాళ్ళు. 5 పైసల బిల్ల ఎవరి దగ్గర కూడా కమిషన్ తీసుకోకుండా స్వచ్ఛందంగా మేమే స్వయం కృషి చేసి వాళ్ళకు ఏ అప్లికేషన్ ఫామ్ అయినా నా సొంత పైసలతో పెట్టుకొని నేను ఆడ 120 రూపాయలకే మీటర్ ఇప్పించినాం. స్కీమ్లా స్వచ్ఛ భారత్లు ఇప్పించినాం. రోడ్లు డ్రైనేజ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాం.